చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం, ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చిన రూమర్స్ని, ఛాలెంజెస్ని కొంత మనం తీసుకోం కూడా. అంత అవసరం లేదు. తీసుకుంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటాం, లేకపోతే పిచ్చ లైట్ అంటాం. బట్ పర్సనల్ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని డెఫినెట్గా తీసుకోవాల్సిందే, ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్ ఎలా అంటే అలా బ్రేక్ అయిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, మీకు ఇష్టమైతే చాలామంది దీని గురించి అడిగారు కాబట్టి నేను I'll tell you what, personal life is different, professional life is different. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. ఎవరు ఇప్పుడు దాకా కూడా నేను వాళ్ళు అడగలేదు, నేను మాట్లాడలేదు. దట్ వాజ్ ఓవర్. నాకేంటంటే నాకు నచ్చపోతే స్ట్రైట్గా డెసిషన్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ఓన్లీ లైఫ్. సూపర్. అది అందరు అమ్మాయిలకు ఉండదు. సో ఐ డిస్కస్ విత్ మై పేరెంట్స్. ఐ సెడ్ దిస్ ఇస్ వాట్. దే ఆల్సో ఎంకరేజ్ మీ. మై నాన్న అయితే, మా అమ్మమ్మ గారు అయితే, దే ఎంకరేజ్ మీ. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ నీడ్ మై లైఫ్. ఎవరైతే కూడా అమ్మాయి, నేను సూసైడ్ చేసేవాడు వాళ్ళందరికీ నేను చెప్తాను, వాళ్ళు వెళ్తారు ఒక్కొక్కసారి. ఐ యూస్ టు థింక్, బట్ నేను సూసైడ్కి వెళ్ళలేదు. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. మీరు దాన్ని ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో మీకు వచ్చింది. మనుషులు రాకపోతే కుక్కలు రాదు కదా. అవును. సో వీ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. నీకు నచ్చకపోతే వరల్డ్ పెద్దగా ఉంది, గో ఫర్ ఎ వర్క్. ఏదైనా పని చేస్తే దాన్ని డైవర్ట్ అవ్వండి. నచ్చకపోతే దిస్ ఇస్ నాట్, ఇదే లైఫ్ కాదు. ఎస్, ఇదే ఆడవాళ్ళు. పెళ్లి అనేది జీవితం, లైఫ్ అనేది కాదు. యూ హ్యావ్ లైఫ్, 200%. యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో టేక్ ద ఛాలెంజెస్ లైఫ్లో. అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. అదర్వైజ్ యూ వోంట్ గెట్ స్ట్రాంగ్. గ్రేట్. ఐ వెంట్ పర్సనలీ టు ద కోర్ట్. నేను డెసిషన్ తీసుకున్నాను కదా. ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ విల్ గో టు ద కోర్ట్. మా నాన్నగారు వస్తానని చెప్పారు, మా అమ్మగారు వస్తానని చెప్పారు. ఐ సెడ్ నో, వచ్చి వెళ్తాను. ఐ ఫినిష్ దిస్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. దెన్ ఐ కాన్సన్ట్రేట్ మై వర్క్. సూపర్, గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి సైడ్ ఉన్న తప్పుల్ని వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అవతల ఉన్న అబ్బాయి సైడ్ ఎంత జరిగితే తను బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది ఆలోచించలేదు. లేదు, మీకు డెసిషన్ తీసుకోవడానికి మీకుంది కదా, అన్ని పవర్ మీకుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ని అదే చెప్తాను, ప్లీజ్ ఎంకరేజ్. లేడీస్కి అమ్మాయిలకి మీరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బాగా చూసుకోండి. మీరు ఎందుకంటే ఇంట్లో మీరే కదా, పేరెంట్స్ కదా చూసుకుంటారు. డెఫినెట్గా. ఆవిడ ఎలాగా, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఇలా అవుతారు అని మీకే కదా తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలీదు. సో మీరు కూర్చొని డిస్కస్ చేస్తే కమ్ టు ద కంక్లూషన్ వెదర్ షీ వాంట్స్ దట్ ఫ్యామిలీ ఆర్ నాట్. షీ విల్ లెట్ హర్ టేక్ ఎ డెసిషన్. ఓకే. అలాగే మా చెల్లి కూడా ఎంకరేజ్ చేసింది, మా తమ్ముడు కూడా ఎంకరేజ్ చేశారు, ఎస్పెషలీ మై మామ్. సో దిస్ ఇస్ వాట్. ఐ కాంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఇది పెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ అడ్వైస్ కాదు ఇది. ఇఫ్ యూ డోంట్ లైక్, నా ఫ్యామిలీ ఇలా ఉందంటే టేక్, మీకు టైం ఉంటుంది. ఇదే కాదు లైఫ్ కదా. ఒకవేళ ఆయన బాగా చూసుకుంటే, బాగా సపోర్ట్ చేస్తుంటే గో హెడ్. అడ్జస్ట్మెంట్ చేయాలంటే ప్లీజ్ గో హెడ్. అది సొసైటీయే కాదు మనకి ఇంపార్టెన్స్. ఫర్గెట్ అబౌట్. దానికోసం బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు. ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. మీరెంత అక్కడ ఏం భరిస్తున్నా మీకు తెలుసు కదా ఎలాగని. యూ క్యాన్ టేక్ ఎ డెసిషన్. మేడం, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండే మైండా, లేకపోతే చాలా సెన్సిటివ్ మీరు కూడా? ఐ వాజ్ సెన్సిటివ్, ఐ వాజ్ వెరీ ఎమోషనల్. ఓకే. దెన్ తర్వాత ఎమోషనల్ స్ట్రాంగ్ అయ్యాను.
మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు. డెఫినెట్ ఎమోషనల్గా స్ట్రాంగ్ అయితేనే జీవితం స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎమోషనల్ స్ట్రాంగ్ అయిపోతే చాలా కష్టం. బట్ ఇది మీ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం ఉన్నాయా? ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకసింగ్ లేదు. అప్పుడు కొద్ది డిస్టర్బ్ అయిపోయాను. నేను ఒకరోజు కూర్చొని ఆలోచించాను ఏం చేయాలి అని. థాట్ వచ్చింది. నా థాట్ వస్తే నేను చేసేస్తానండి. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. Yes, yes, ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ అ సొల్యూషన్. డెఫినెట్లీ. కిడ్స్ మేడం? నో కిడ్స్. నో కిడ్స్. నా కుక్కలు 2 కిడ్స్. సో అందుకే రాగానే మా మమ్మీతో వచ్చింది ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని ఫైట్ చేస్తున్నాయి మా మీద. నాతోనే పడుకుంటారు ఇద్దరు. ఓకే. Yeah.